శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మొన్న బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా, చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేయకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయి. నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పార్టిసిపేట్ చేసినటువంటి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నుంచి ఈ వాళ్ళకు ప్రభుత్వానికి లెటర్ ఎప్పుడైతే పోయిందో దీని గురించి ఆరాటపడే పోరాటం చేసేటువంటి శక్తులన్నిటికీ కొంత మద్దతు దొరికింది. అందుకనే అది వైరల్ అయింది. అయితే తర్వాత మినిస్టర్ గారు కూడా మాట్లాడి మనము ఆ రోజు 11th రోజు మనం కలుద్దామని అన్నాడు. సార్ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధం అన్నాం. కానీ అదే రోజు సాయంత్రము సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏమిటి అసలు అని పర్సనల్గా నన్ను కొంచెం విమర్శిస్తూ వీళ్ళు ఇప్పుడు ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు శ్యాంప్రసాద్ రెడ్డి, నేను చెర్లపల్లి జైలుకి పంపకపోవడం అనేది నేను చేసిన తప్ప అనేది ఒక పర్సనల్ విమర్శ. వీళ్ళందరూ ఎవరైతే దీన్ని కోరుతున్నామో సంతకాలు పెట్టినామో నలుగురం, నేను సెక్రటరీ వెంకటేశం, తన్నీరు వెంకటేశం, తర్వాత మా ఆనరీ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి గారు, తర్వాత మా అసోసియేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సాంబయ్య గారు సిఈ రిటైర్డ్, ఈ నలుగురు సంతకం పెట్టి ఇచ్చినాం మేము. అయితే వీళ్ళందరూ కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో భాగస్వామిలో భాగస్థులు ఏదో అన్నారు. కాబట్టి వీళ్ళందరినీ చెర్లపల్లి జైలుకి పంపకపోవడం నా తప్ప అని అన్నారు. అసలు అది కొంతమంది విని మీ మీద చాలా కామెంట్, అరే అట్లా కామెంట్ అండి. ఎగ్జాక్ట్లీ 5 రోజుల క్రితం 8th రోజు అనుకుంటా బహుశా వారు ఒక ప్రెస్ ఎక్కడో మీటింగ్లో అప్పుడు 2015లో మేము అప్పుడు కేసీఆర్ గారు తుమ్మడిహట్టికి ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా సజెస్ట్ చేయండి అని చెప్పేసి ఒక కమిటీని వేసేసి అందులో ఇటీవలనే కాలం చేసిన మన అనంతరాములు గారి నాయకత్వంలో వారు, చంద్రమౌళి గారు, వెంకటరామారావు గారు, దామోదర్ రెడ్డి గారు, నేను ఈ 5గురితోనూ ఒక కమిటీ వేసేసి మీరు సజెస్ట్ చేయండి అంటే మేము ఇంకొక తుమ్మడి హట్టి కాకుండా ఇంకొక వేములపల్లి అనే దగ్గర ఒక సైట్ను కూడా మేము సెలెక్ట్ చేసినాం అన్నట్టు. అయితే అది చేసాం మేము యాక్చువల్గా దాని మీద. అయితే అందులో మేము మేడిగడ్డ అనేది మేమేం సజెస్ట్ చేయలేదు. అయితే మేము వ్యతిరేకించింది ఏంటంటే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టి డైరెక్ట్గా దాన్ని మిడ్మానేర్కి తీసుకుపోయేదనే దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకించినాం అన్నట్టు. అయితే ముఖ్యమంత్రి గారు అంటే మేము వాడిన పదవి ఏంటంటే కన్స్ట్రక్టింగ్ ఏ బరాజ్ ఎట్ మేడిగడ్డ అక్రాస్ రివర్ ఎట్ మేడిగడ్డ and taking its water directly to Midmaner is not advisable. This was our wordings. Okay. ఇక కాబట్టి ముఖ్యమంత్రి గారు వారు ఏ భావనలు ఉన్నారంటే వీళ్ళు వారే కమిటీ వేశారు కేసీఆర్ గారు, ఆ కమిటీ మెంబర్లే ఇక్కడి నుంచి తీసుకుపోవద్దని చెప్పినప్పుడు వీళ్ళ మాట ఖాతరు చేయకుండా అక్కడ కట్టేసి దాన్ని కూల్చేశారు అనేది చెప్పుకుంటే 3 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, 3-4 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీలో చెప్పారు, అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారు. 8th జూలై రోజు కూడా ఏదో మీటింగ్లో మా పేర్లు తీసుకొని వీళ్ళు నిష్ణాతులు, తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రముఖంగా పనిచేసిన వాళ్ళు, నిస్వార్థులు, ఇక మాకు అన్ని సూపర్లేటివ్స్ అన్నీ ఎప్పుడు చెప్పినా అదే చెప్పడం, చాలా గౌరవంగా మాకు స్థానంగా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అదంతవరకు వారికి మేము థ్యాంక్ఫుల్. అయితే అంతకంటే ముందు ఒకసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విజిట్ చేసినప్పుడు అక్కడ కూడా నా పేరు తీసుకొని శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళ బృందం వారు, పాలమూరు రంగారెడ్డి యాక్చువల్గా జూరాల నుంచి ఉండే, అయితే వీళ్ళ మాట ఖాతరు చేయకుండా కేసీఆర్ శ్రీశైలంకి వెళ్ళిపోయిండు
అని అక్కడ కూడా మాకు కితాబ్ ఇచ్చిండు అన్నట్టు. అంటే అక్కడ జూరాల అని వీళ్ళు చెప్తే ఆయన శ్రీశైలం పోయిండు, ఇక్కడ వీళ్ళు తుమ్మిడిహట్టి దగ్గర కట్టాలన్నాం మేము, అది వాస్తవమే, అది వీలు కాకపోతే వేములపల్లి అని చెప్పినాం. అయితే ఇక్కడ కూడా వాళ్ళు అది చెప్పారు, చెప్తే ఆయన ఇక్కడ కట్టాడు అని 2 ప్లేసులలో కూడా మాకు చాలా కితాబ్ ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. కానీ 5 రోజుల తర్వాత ఎక్దమ్న ఇది ఎప్పుడైతే మేము ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన, ఎంతో వినయంగా మేము ఇచ్చినటువంటి ప్రతిపాదన చూసి వీళ్ళు తెలంగాణ వాదుల ముసుగులో బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నాడు ఏదో అని వీళ్ళు అసలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు వేములపల్లి దగ్గరని చెప్పి తర్వాత ఈరోజు ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయమంటున్నారు ఏంటి? వీళ్ళందరినీ చెర్లపల్లి జైలుకు పంపకపోవడం నా తప్ప, వీళ్ళని శ్యాంప్రసాద్ వీళ్ళందరినీ వీళ్ళంతా ఒక కిలాడి కిలాడి కమిటీకి చైర్మన్ కేసీఆర్ గారు, అందులో మెంబర్లు ఈ రిటైర్డ్ ఇంజనీర్లు, ఇక వారు మన ఈటెల రాజేందర్ గారిని, హరీష్ రావు గారిని తీసుకున్నారు. ఏంటి ఎగ్జామ్ను మేము పరేషాన్ అయిపోయినాం, అసలు ఇదేంటి, అసలు మేము ఇచ్చింది ఏంటిది, అసలు మేము చేసింది. మేము అట్లా అనుకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు తీసుకున్న, మేము చెప్పిన దాన్ని వారు వినక వారు తీసుకున్న నిర్ణయం వ్యతిరేకంగా మేము దాదాపు 18 లెటర్లు రాసినాం. 1 కాదు 2 కాదు 18 రాసాం అన్నేళ్లలో.